ఎవరైనా ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు అందుకు విరుద్ధంగా ఉంది. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సీన్ మారిపోతుంది. ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించి భారీగా ఆశలు పెట్టుకున్నటువంటి పిఠాపురం ఓటర్లలో ఇప్పుడు నిరాశ కమ్ముకుంటుంది. ఈ నైరాశ్యం తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకతగా పరిణమించే ప్రమాదం కూడా ఉంటుంది. అది చివరకు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకునే దుస్థితి కూడా వస్తుంది. మరి ఇలాంటి సమయంలో పిఠాపురంలో అక్కడి ఓటర్లకు ఇచ్చినటువంటి హామీల విషయం, అక్కడ ప్రజలకు చెప్పినటువంటి మాటల వ్యవహారం, అక్కడ పిఠాపురం ఇతర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారం, వీటి మీద పవన్ కళ్యాణ్ దృష్టి సారించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇటీవల ఆయన తన బాధ్యతను విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాను విపక్షంలో ఉండగా ఏం చెప్పారో అందుకు విరుద్ధంగా సాగుతున్నప్పటికీ ఆయనలో కదలిక లేదంటే ఏమనాలి? మట్టి మాఫియా విషయం మీద పవన్ కళ్యాణ్ గొంతెత్తుకుని అరిచారు. వైఎస్ఆర్సీపీ హయాంలో యథేచ్ఛగా చెరువులు తవ్వేస్తున్నారంటూ చేబ్రోలు, తాటిపత్రి, జెల్లూరు ఇలా రకరకాల గ్రామాల్లో చెరువులని ఆయన బహిరంగంగా ప్రస్తావించారు. మరి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే జనసేన పార్టీకే ఓటేసినటువంటి ఓటర్లు తమ చెరువు తవ్వి పొట్ట కొట్టొద్దు అని మొత్తుకుంటుంటే ఎఫ్కే పాలెంలో ఎందుకని బరి తెగిస్తున్నారు? ఎఫ్కే పాలెం గ్రామం జనసేన పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చినటువంటి గ్రామం. అలాంటి గ్రామానికి సంబంధించినటువంటి పాపిడిదొడ్డి చెరువులో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేతృత్వంలోనే మట్టి మాఫియా చెలరేగిపోతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకని పట్టించుకోవట్లేదు? ఆ మట్టి మాఫియా మీద కథనాలు ఇస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఫేక్ క్యాంపైన్కి జనసేన కార్యకర్తలే దిగుతుంటే ఎందుకని ఉపేక్షిస్తున్నారు? వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకని నాంచుతున్నారు? ఇది పవన్ కళ్యాణ్కి ఏమాత్రం శ్రేయస్కరమైనటువంటి వ్యవహారం కాదు. తన సొంత నియోజకవర్గాన్నే, సొంత గూటినే చక్కదిద్దుకోలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడితే అది పవన్కి చాలా చాలా కీడు తెస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పరువు తీస్తుంది, ఆయన గౌరవాన్ని మంటగలుపుతుంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జనసేనాని తొలుత తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం మీద శ్రద్ధ పెట్టడం చాలా చాలా కీలకంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒక ఖరీఫ్ సీజను గడిచిపోయింది. హఠాత్తుగా విరుచుకుపోయినటువంటి ఏలేరు వరదలతో అన్నదాతలు చాలా నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ రెండో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఈ సీజన్లో కూడా రైతులు బిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. ఇది కూడా ఏలేరు ఆధునీకరణకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ నెరవేరకపోవడంతోనే ఈ ఖరీఫ్ కూడా మళ్ళీ వరద నీటి పాలు కావడం ఖాయమా, అనివార్యమా, తప్పని పరిస్థితా అని రైతులు, పిఠాపురం వాసులు కలత చెందాల్సినటువంటి స్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇలాంటి కీలకమైనటువంటి సమస్యలు కొనసాగుతుండగా, మరొకవైపు మట్టి మాఫియా లాంటి సమస్యలు పేరుకుపోతుండగా, జనసేన ముసుగులో కొంతమంది ఫేక్ ముఠ చెలరేగిపోతుండగా, వీటన్నింటినీ నియంత్రించలేకపోతే, ఈ సమస్యల్ని చక్కదిద్దుకోలేకపోతే పవన్ కళ్యాణ్కి మరిన్ని కష్టాలు అనివార్యం అని చెప్పొచ్చు. ఆయన్ని గాజువాక, భీమవరం వాసులు ఓడిస్తే పిఠాపురం వాసులు నెత్తిని పెట్టుకున్నారు. అందుకు ప్రతిఫలంగానైనా పిఠాపురం ప్రజల దీర్ఘకాల సమస్యలు నెరవేర్చే ప్రయత్నం జరగాలి. నెరవేర్తారా, పూర్తవుతుందా, పనులు మొదలైతే ఎప్పటికవుతుంది, ఇదంతా సెకండ్ పార్ట్. కనీసం ప్రయత్నం జరగాలి. పవన్ కళ్యాణ్ కారణంగా ఏలేరు ఆధునీకరణ పనులు మొదలయ్యాయి, మా పంటలకు రేపో మాపో అయినా ఖచ్చితంగా భద్రత దక్కుతుంది అని రైతులు భావించాలి. చెరువుల్లో మట్టి తవ్వకాలు, ఇసుక అక్రమాలు, బీచ్లో భారీగా తవ్వేసేటువంటి ధోరణికి బ్రేకులు వేశారు అని జనం అనుకునేలా చేయాలి. ఇలాంటి కొన్ని ప్రయత్నాలైనా చేయడం ద్వారానే జనాభిప్రాయాన్ని, జనాభిమానాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే సొంత గూట్లోనే పవన్ కళ్యాణ్ చిక్కులు తప్పవు. రాష్ట్రమంతా ఏ మూల ఎట్లున్నప్పుడు కూడా సొంత గూట్లో ఆయన పూర్తిగా పట్టు పెంచుకోలేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ మరోసారి పరువు కోల్పోయే ప్రమాదం దాపురిస్తుంది. 2019 పునరావృతమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక నుంచైనా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడడం అత్యవసరం.